గుడ్ మార్నింగ్. నేడు జ్యోత్స్న అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేయబోతుంది. ఆ తర్వాత బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్టవుతుంది. అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు పడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది. ఇవాళ రాజ్యసభలో చర్చించిన తర్వాత ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్టవుతుంది. ఇక డీటెయిల్స్ అందించేందుకు మనకు నరసింహారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, నిన్న లోక్సభలో అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కు అని చెప్పేసి లోక్సభలో ఆమోదించబడింది. నిన్న ఇవాళ రాజ్యసభ ముందుకు బిల్లు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అమరావతిలో శంకుస్థాపన చేశారో అక్కడికి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది, పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం అమరావతి రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు 29 గ్రామాల నుంచి. అందులో భాగంగా ఇప్పుడు తుళ్లూరు గ్రామంలో మనం ఉన్నాం. తుళ్లూరులోని రైతులు కూడా మనతో ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఇప్పుడు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి మెయిన్ ఇప్పుడు అదే ప్రస్తుతం రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా ఉంది, ఒక చర్చగా జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే నిన్న అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న దాదాపు 10 పార్టీలు కూడా ఈ అమరావతి రాజధానికి అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఒక వైసీపీ మాత్రమే లోక్సభ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. అయితే ఇదే అమరావతి చట్టబద్ధత బిల్లు ఏదైతే ఉందో అది ఈరోజు రాజ్యసభకు రానుంది. రాజ్యసభలో కూడా ఈరోజు అన్ని పార్టీలు కూడా మద్దతిస్తాయా లేదా వేచి చూడాల్సిన పరిస్థితుంది. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళనుంది. అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఉంది. అప్పుడు అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి మాత్రమని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈరోజు రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి ఇంటా కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి హర్ష వ్యక్తం చేయాలని, అంతేకాకుండా రాజధాని అమరావతి కోసం ఎక్కడైతే ఉద్దనరాయపాలెంలో శంకుస్థాపన చేశారో ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అక్కడికి చంద్రబాబు నాయుడు కూడా రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాజధాని గ్రామాల రైతులు మనతో ఉన్నారు. వారి మాటలో మనం ఉన్నాం. మా చెప్పండి, ఏంటి నిన్న లోక్సభలో చట్టబద్ధత కల్పిస్తూ కూడా సభలో ఆమోదం తెలిపింది, ఈరోజు రాజ్యసభకు ఈ బిల్లు రానుంది, ఏంటి ఎలా అనుకుంటున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు రాజ్యసభలో అమరావతికి రాజముద్ర పడిన సందర్భంగా రైతులు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే నిన్న లోక్సభలో కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు వారందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలియజేశారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపు వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్యారగన్ చెప్పుతో కొట్టినా కూడా బుద్ధి లేకుండా ఇంకా మావిగా నన్ను ఒక కొత్త రాజధాని పేరు ప్రతిపాదన తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నందుకు మనం నిజంగా సిగ్గుపడాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికైనా వాళ్ళేదో ఇంకా అధికారంలోకి వస్తాము, మేమేదో చేస్తాము, చట్టాలు రూపొందించవచ్చు, అలాగే చట్ట సవరణలు చేయొచ్చు అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఇంకా. కానీ 11 సీట్లకు పరిమితం చేసిన వాళ్ళకి బుద్ధి రాలేదు. కాబట్టి ఈసారి అసలు వాళ్ళ పార్టీ అనేది లేకుండా, అసలు ఆ పార్టీ పేరు లేకుండా పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం.